హలో అందరికీ ఈరోజు నేను మీకు మరమరాల లడ్డు చూపిస్తున్నానండి. మేమైతే బొంగుల లడ్డు అంటాము. సో స్టవ్ మీద ఇలా కడాయి పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి కంప్లీట్ సిమ్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు కడాయిలో ఒక కప్పు బెల్లం యాడ్ చేసుకొని పావు కప్పు వాటర్ పోసేసుకొని బెల్లం అంతా కరిగేలాగా దాన్ని కలుపుతూ ఉండాలి. కలుపుతున్నప్పుడు మనకి ఇలా పాకం బాయిలింగ్కి వచ్చేసి బబుల్స్ ఫామ్ అవుతుంటే అప్పుడు పాకం రెడీ అవుతున్నట్టు. సో ఇలా రెడీ అవుతున్న టైంలో మనం ఒక ప్లేట్కి కొంచెం నెయ్యి రాసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మళ్ళీ ఒకసారి పాకాన్ని చూసేసుకోవాలి. సో పాకం ఇలా రెడీ అవుతున్నప్పుడు మనం ఒక చిన్న బౌల్లో వాటర్ తీసుకొని ఈ పాకాన్ని కొంచెం ఆ వాటర్లో వేసి చెక్ చేసుకోవాలి. ఇది తీగ పాకం ఉండకూడదండి, గట్టి పాకం రావాలి. ఇలా మన చేతికి చుట్టినప్పుడు ఉండలాగా చుట్టుకొని అది ఏదైనా ప్లేట్ మీద వేసినప్పుడు టన్ అనే సౌండ్ వస్తే మనకి పాకం పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు ఈ లడ్డు కోసం. సో ఇప్పుడు ఇందులో ఒక పావు స్పూన్ అంతా నెయ్యి యాడ్ చేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మనం బొంగులు యాడ్ చేసుకోవాలి. ఒక కప్పు బెల్లానికి 4 కప్పుల బొంగులు యాడ్ చేయొచ్చండి. సో బొంగులు అనేవి మనం కొంచెం కొంచెం క్వాంటిటీలో యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఒకేసారి వేసేస్తే మనకి పాకం బొంగులకి కరెక్ట్గా పట్టదు. సో కొంచెం కొంచెం యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నెయ్యి రాసుకున్న ప్లేట్లో ఇదంతా ట్రాన్స్ఫర్ చేసేసి చేయికి కొంచెం కొంచెం నెయ్యి రాసుకుంటూ మనం దీన్ని లడ్డూలాగా చుట్టుకోవాలి. ఇది వేడి మీద ఉన్నప్పుడే లడ్డూలు చుట్టాలండి, చల్లారితే బొంగులు విరుగుతాయి, లడ్డూలు కరెక్ట్గా రావు. సో నేను ఇలా చేసే టైంలో మా పాప లేచి ఏడుస్తుండే. సో మళ్ళీ తనని తీసుకొచ్చి కిచెన్ మీద కూర్చోబెట్టి ఇలా బొంగులు ఇచ్చాను. తను క్యూట్గా తినుకుంటూ కూర్చుంది ఇలా. సో మనం ఇలా రెడీ చేసాం కదండి, ఇది ఒక 25 లడ్డూస్ అయితే నాకు అయ్యాయి 4 కప్స్ బొంగులకి. సో ఇదంతా మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే ఈజీగా 15 to 20 డేస్ ఉంటాయండి. పిల్లలైతే ఇష్టంగా తింటారు, చాలా హెల్తీగా ఇవ్వచ్చు.